హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి ఎక్సలెంట్ బ్యూటిఫుల్గా డెవలప్ చేసి చాలా అంటే చాలా ప్లానింగ్ తోటి ఎక్సలెంట్ లోపల అంబియన్స్ చూస్తే మతిపోయే విధంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ మనకి 140 స్క్వేర్ యార్డ్స్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో మనకి హౌస్ ముందు సీసీ రోడ్ 30 ఫీట్ సీసీ రోడ్ అనేది ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసరికి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకి ఓఆర్ఆర్ లోపల ఇన్సైడ్ ఓఆర్ఆర్ మనకి నాగోల్ మెట్రో స్టేషన్ కి కేవలం 15 మినిట్స్ జర్నీలో మనకి బస్ రూట్ కి కేవలం 50 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఈ హౌస్ అయితే తీసుకొచ్చేసాను. ఈ హౌస్ గురించి మీకు ప్రతి ఒక్కటి క్లియర్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లోపల ఇంటీరియర్ డెకరేషన్ అయినా మనకి ఫుల్ కబోర్డ్స్ వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ప్రతి ఒక్కటి క్లియర్ గా మీకు చూపించడం జరుగుతుంది. మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అదేవిధంగా ఇది డైరెక్ట్ బిల్డర్ ప్రాపర్టీ అండి. మీకు వీడియోలో పైన ఈ హౌస్ యొక్క బిల్డర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు బిల్డర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారు. మీకు అన్ని విధాలుగా మీకు నచ్చితేనే వాళ్ళతో మాట్లాడుకోండి. ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఈ ఆలస్యం ఎందుకంటే ఈ బ్యూటిఫుల్ లొకేషన్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూసేద్దాం పదండి. ముందుగా ఈ హౌస్ చూస్తున్నారు కానీ ఎలివేషన్ పరంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనకి ఈ హౌస్ ముందు వచ్చేసరికి మనకి 30 ఫీట్ సీసీ రోడ్ అనమాట. మనకి డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఇక దీని ముందు వచ్చేసరికి మనకి సీసీ రోడ్ అయితే ఉంటుంది. మనకి ఈ హౌస్ కట్టినటువంటి ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే 25x50 డైమెన్షన్స్ తోటి 140 గజాలలో 2 BHK గా కన్వర్ట్ చేసినట్టు కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక మనం లోపల ఎంటర్ అవుతున్నట్లయితే మనకి కార్ స్పేస్ లోకి అయితే ఎంటర్ అవుతున్నమాట. కార్ పార్కింగ్ చూడండి, చాలా స్పేషియస్ గా ఉంది. మనకి ఒక లగ్జరీ కార్ అనేది ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు, అంత స్పేషియస్ గా ఉంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సంప్ అనేది ప్రొవైడ్ చేశారు. అబౌవ్ 3000 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంప్ అయితే డిజైన్ చేశారు. అలాగే మనకి బోర్ వాటర్ కూడా అవైలబుల్ లో ఉందన్నమాట. బోర్ కూడా వేయడం జరిగింది. మనకి 250-300 ఫీట్స్ లోనే మనకి ఫుల్ వాటర్ అనేది కూడా ఇక్కడ పడడం జరిగింది అనమాట. మనకి కార్ పార్కింగ్ లో కూడా పైన చూసుకున్నట్లయితే చూడండి, మొత్తం LED లైట్స్ తోటి మనకి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు. ఇక మనం మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం కనుక చూసుకున్నట్లయితే మనకి టేక్ వుడ్ చూసుకున్నట్లయితే ఎంత క్వాలిటీ టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేసి చాలా బ్యూటిఫుల్ గా మనకి ఎంట్రన్స్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ రైట్ సైడ్ లో మనకి చెప్పుల స్టాండ్ లాగా మనకి ఫుట్ బాట్ పెట్టుకోవడానికి చూసుకోండి. ఇవన్నీ మనకి కబోర్డ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ గ్రానైట్ కూడా మంచి క్వాలిటీ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఇక మనం హౌస్ లోపలికి వెళ్ళేసి హౌస్ మొత్తం చూసేద్దాం పదండి. ఇక మనం మెయిన్ ఎంట్రన్స్ డోర్ తీసుకొని మనం హౌస్ లోపల కనుక వచ్చినట్లయితే లోపల హౌస్ లోపల ఉన్నటువంటి అంబియన్స్ చూడండి. మనకి మొత్తం ఫర్నిచర్ తో సహా అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఫాల్ సీలింగ్ చూడండి, మొత్తం LED లైట్స్, మనకు ఒక ఎక్సలెంట్ జూమర్ ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి సోఫా యూనిట్ కూడా ఒక 5 to 6 మెంబర్స్ ఈజీగా కూర్చునే విధంగా అయితే డిజైన్ చేశారు. మనకి ఇక్కడ ఒక చిన్న బ్యూటిఫుల్ డెకరేషన్ తోటి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో. అలాగే మనకి కట్అవుట్స్ కూడా, మన విండోస్ కి కర్టన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. UPVC డోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకు ఒక చిన్న బుద్ధిని విగ్రహం తోటి మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ టేబుల్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. మనకి 4 పర్సన్స్ అనేది కూడా మనం దీని మీద భోజనం చేయొచ్చు. ఇక మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ బేసిన్ చూడండి. మనకి మిర్రర్ చాలా అంటే చాలా అద్భుతమైన మిర్రర్ అయితే డిజైన్ చేశారు. మనకి లైటింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనకి లో లైట్ లో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట నైట్ టైమ్స్ లో. మనకి ఇక ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి హాల్ నుంచి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. మనకి చూస్తున్నట్లయితే మనకి వెస్టర్న్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారు. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక మనం దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం. అసలు బెడ్రూమ్స్ అయినా, హాల్స్ అయినా, కిచెన్స్ అయినా వీళ్ళు డిజైన్ చేసినటువంటి లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఫుల్ కబోర్డ్స్ వర్క్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ల్యాప్టాప్ పెట్టుకుని ఏదైనా వర్క్ చేసుకోవడానికి అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ మనకి క్వీన్ సైజ్ బెడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి చాలా మంచి క్వాలిటీ వుడ్ వర్క్ అనేది డిజైన్ చేశారు. మనకి చూడండి బెడ్ పక్కన మనకి ఒక 2 ప్లాస్టిక్ ట్రీస్ తోటి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం జరిగింది. మనకి కబోర్డ్స్ చూసుకున్నారు కానీ
మనకి స్లైడింగ్ డోర్స్ తోటి మంచి క్వాలిటీ కబోర్డ్స్ కూడా డిజైన్ చేయడం, మంచి కలర్ గ్రేడియేషన్ తోటి డిజైన్ చేశారు. మనకి ఇన్నర్ డోర్స్ కూడా మనకి చూడండి ఎంత క్వాలిటీ డోర్స్ అనేది పెట్టారో. మనకి యూరోపా లాక్స్ అనేవి కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి మనం చూస్తున్నాం కండి, ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ అనమాట. 100 ఇంచెస్ టీవీ కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు. మనకి డిజైనింగ్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా మనకి కబోర్డ్ తోటి అయితే చేయడం జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా ప్లానింగ్ చేశారు. ఇక దీంట్లో ఉన్నటువంటి మనం కిచెన్ ని కనుక చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంటుంది అనమాట. కిచెన్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి ఇది ఒక చిన్న ఆర్చ్ లాగా మనకు వుడ్ వర్క్ తోటి మంచి లైటింగ్స్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి కిచెన్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. మనకి కిచెన్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫ్లవర్ వాజెస్ పెట్టుకోవడానికి అందంగా కబోర్డ్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. చూస్తున్నారు కాండి, ఇక్కడే మనకి కిచెన్ లోపలికి వెళ్లే ముందే లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి పూజ రూమ్ సెటప్ చూడండి ఎంత యూనిక్ గా డిజైన్ చేశారో, ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. అలాగే మనకి దీంట్లో కిచెన్ సెటప్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం కబోర్డ్ వర్క్స్ అనేవి కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ చూసుకోండి, మొత్తం బ్లాక్ కలర్ గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇవి వచ్చేసరికి మనకి ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు లాంటివి పెట్టుకోవడానికి ఒక 2 బుట్టలు కూడా మంచి యూనిక్ గా డిజైన్ చేశారు అనమాట, మంచి ప్లానింగ్ తోటి. ఇక దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ కి అయితే చెప్పేదానికే లేదండి, చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. మనకి కింగ్ సైజ్ బెడ్ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్ బెడ్ అనేది డిజైన్ చేశారో. మనకి దీంట్లో వచ్చేసి కూడా మనకి కబోర్డ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది చూడండి. మనకి ఇక్కడ కబోర్డ్స్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా మంచి క్వాలిటీ కబోర్డ్స్ అయితే పెట్టడం జరిగింది అనమాట. అలాగే దీంట్లో ఉన్నటువంటి బెడ్ ల్యాంప్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ అంబియన్స్ అనేది ఉందో. మనకి హౌస్ లో ఒక లగ్జరీ అనేది దీనికి చాలా చిన్న పదం అవుతుంది అనమాట, అంత బ్యూటిఫుల్ గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ఇదిగోండి ఫ్లవర్ వాజ్ మనకి టేబుల్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బెడ్రూమ్ కి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కాండి, మనకి మంచి స్పేషియస్ గా ఉంది. మనకి ఇదిగోండి వెస్టర్న్ కమోడ్ తోటి యాంటిస్కిడ్ డీటైల్స్ తోటి అయితే డిజైన్ చేశారు. చూడండి చూసారు కాండి, లోపల అసలు మనకి ఇంత మంచిగా మనం సొంతగా ప్లాన్ చేసుకున్నా కూడా ఇంత మనకి టేస్ట్ తోటి అయితే డిజైన్ చేసుకోలేము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ హౌస్ కి మన మెయిన్ ఎంట్రన్స్ లో నుంచి మనకి సింహద్వారం నుంచి ఎంటర్ అయితే మనకి లెఫ్ట్ లోనే మనకి ఈస్ట్ ఫేస్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. మనకు వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ మనకి వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది హౌస్ లోపల. ఇంత అద్భుతమైన టేస్ట్ తోటి, ఇంత పక్కా ప్లానింగ్ తోటి, ఎక్సలెంట్ డైమెన్షన్స్ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఈ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఫర్నిచర్ తో సహా కబోర్డ్స్ తో సహా అమ్మేటువంటి ఈ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ వచ్చేసరికి 76 lakhs అనేది చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు, తప్పకుండా మనకి నెగోషియబుల్ ఉంటుంది. అది కూడా మనకి అప్ టు మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వస్తుంది అనమాట. మరి ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పాను కదండి, ఎక్కడ ఉంది అని అనుకుంటే నాగోల్కి 10 kilometers డ్రైవ్ లో ఉన్నటువంటి గౌరెల్లి విలేజ్ అనమాట. గౌరెల్లి విలేజ్ కి ఆనుకుని ఉన్నటువంటి సరస్వతి ఎన్క్లేవ్ HMDA అప్రూవ్డ్ లేఅవుట్ లో మనకి అన్ని సౌకర్యాలతో మనకి చిల్డ్రన్స్ పార్క్, ప్లే ఏరియా, మనకి జాగింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ అన్ని కంప్లీట్ అయిపోయినటువంటి మనకి HMDA లేఅవుట్ లో మనకి నార్త్ ఫేసింగ్ లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి వచ్చేసరికి హైదరాబాద్ ORR ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ వచ్చేసరికి కేవలం 1 kilometer బిలోలోనే ఉంటుంది. మనకి 2 నేషనల్ హైవేలకి మధ్యలో ఉంటుంది అనమాట. మనకు వరంగల్ హైవేకి చూసుకున్నట్లయితే మనకి ఒక 10 kilometers ఉంటుంది. అలాగే విజయవాడ హైవే కూడా చూసుకున్నట్లయితే మనకి నాగోల్కు చూసుకున్నట్లయితే కేవలం 10 kilometers డిస్టెన్స్ లోనే ఉంటుంది. మనకి గౌరెల్లి విలేజ్ గా అనుకుని ఉంటుంది. అలాగే మనకి ప్రతాప్ సింగారంకి అతి చెరువులో కేవలం ఒక 1.5 kilometers డిస్టెన్స్ లోనే మనకి హౌస్ అయితే ఉందన్నమాట. మనకి బస్ రూట్ ఫెసిలిటీ కూడా మనకి ఈ హౌస్ కి నియర్ బై మన వెంచర్ ముందున్నటువంటి రోడ్ నుండే మనకి బస్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక ఈ హౌస్ విజిట్ కావాలన్నా, మీరు మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా వెంటనే వీడియోలో కనిపిస్తున్నటువంటి పైన కనిపిస్తున్నటువంటి బిల్డర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇంత తక్కువ ధరలో రీసెంట్ గా ఇంత డెవలప్మెంట్ తోటి, ఇంత ప్లానింగ్ తోటి, ఇంత అద్భుతమైన ఇల్లునైతే నేను ఎక్కడా చూడలేదు. వెంటనే ఈ హౌస్ అయితే చూసేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసేసి హౌస్ అయితే బుక్ చేసుకోండి. ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఆలస్యం ఎందుకండి, మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.